తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన వెనుకబడిన కులానికి చెందిన వృద్ధ దంపతులు సమ్మంగి రమణయ్య అంచమ్మకు న్యాయం చేయాలని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తరపున కలెక్టరేట్ స్పందనలో కలిసి వినతి పత్రం అందించారు. అదే గ్రామానికి చెందిన మానం చంద్రమౌళి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి వచ్చి దౌర్జన్యంతో 50 ఏళ్లకు పైబడి నివసిస్తున్న తాటాకు గుడిసె నుండి గెంటేసి ఆ వృద్ధ దంపతులకు నిలువ నీడ లేకుండా చేశారని వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు పోలీసులు నియమ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చినప్పటికీ న్యాయం జరగకపోవడంతో కలెక్టరేట్ వద్ద రిలే దీక్ష శిబిరం వేశామన్నారు. ఆ వృద్ధ దంపతులకు న్యాయం జరిగే వరకు సంఘం తరపున వారికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. తమ విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వారి సమస్య త్వరలోనే పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట రాష్ట్ర వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు పి జార్జ్ ఆంథోనీ, బత్తిన కొండలరావు, మురళి తదితరులు ఉన్నారు. దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో ఇద్దరు పేదలు సమ్మంగి రమణ, సమ్మంగి అంజమ్మ దంపతులకి ఒక 50 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ R&B స్థలంలో ఇల్లు ఉంది. ఆ ఇల్లుని దౌర్జన్యంగా చంద్రమౌళి అనే ధనికుడు తొలగించడం జరుగుతుంది. అది 1 ఇయర్ కింద తొలగించారు. అప్పుడు 1 ఇయర్ నుంచి కూడా వీళ్ళు అక్కడే ఇల్లు లేకుండా ఆ స్తంభాల మధ్య కలప మధ్య జీవిస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగాలనేసి మేము రాయమండ్రి నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వెళ్ళి చూడటం జరిగింది. చూసిన విషయాన్ని నేటి రోజున కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని ఈ పరిశీలన చేసిన విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. సీరియస్గా తీసుకొని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసినప్పుడు మనం కలెక్టర్ గారు పిలవడం జరిగింది. ఆ కలెక్టర్ గారికి మేము విన్నపం ఇచ్చినప్పుడు వెంటనే అడిషనల్ ఎస్పీ గారికి, మేడం గారికి దీని మీద వెంటనే చర్య తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పోలీసు వారు కూడాను కోర్టు ద్వారా, హైకోర్టు ద్వారా కూడా వీళ్ళకి దీన్ని ఈ చట్టం పరంగా న్యాయం చేయండి అంటే పోలీసు వ్యక్తులు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడాను ఆ ధనికుల వైపే మాట్లాడడం వల్ల దీన్ని సీరియస్గా తీసుకోమని అడిషనల్ ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది, మేడం గారికి చెప్పడం జరిగింది. ధనికుడు మరి ఆయనకి 2 దారులు ఉన్నాయి ఇంటికి, అయినా ఈ ఇల్లు తీసేసినట్లయితే ఇంకొక బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీరిల్లుని కొట్టేసి తీసేయడం కోసం మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి, రౌడీజం చేసి వాళ్ళని అక్కడ కట్టకుండా చేసి మరి చేయడం జరుగుతుంది.